తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాది అన్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం దలూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. తాండ్రియాల గ్రామంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో భరోసానిస్తున్నాయని తెలిపారు. పేదలకు లక్ష్యాలకు అందేటువంటి ఒక సంతకం వల్ల ఏ పథకం కూడా ఆయన పూర్తించేటువంటి లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి విషయంలో వేగంగా నిధులు మంజూరు సందర్భంలో భాగంగా కళ్యాణలక్ష్మి సంబంధించిన చెక్కులు వెంట కొన్ని అందించేందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ ఛానల్లో ఈ సంక్షేమానికి ముందుంచేటువంటి సందర్భం ఈరోజు జరుగుతున్న పరిస్థితి ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి కూడా 7,87,000 రూపాయలు 9 లక్షలు అందించి ₹1 కోట్ల సంబంధించి అది కూడా 20 మందికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భం 99 డేస్ ప్రణాళిక అనే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి విద్యా వారోత్సవాలు జరుగుతా ఉన్నాయి. మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారంలో గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని, పోషకాలతో కూడిన భోజనాన్ని ఇచ్చే కార్యక్రమం. ఆ తర్వాత వారం వైద్య వారోత్సవాలుగా వైద్యానికి సంబంధించినటువంటి ఆసుపత్రుల ద్వారా అనేక ప్రాథమిక పరీక్షలు, క్యాన్సర్ నివారణ జరిగేటువంటి కార్యక్రమాలే కానీ ఇతరత్వకు సంబంధించిన అంశాలపై చర్చించే కార్యక్రమంగా ఈ విధంగా అన్ని శాఖలకు సంబంధించి రైతు వారోత్సవాలు కూడా జరుపుకొని ఆధునికమైనటువంటి పద్ధతుల్లో రైతులు వ్యవసాయ మెలకువలు నేర్చుకొని వాణిజ్య పంటలు వేసుకుని అత్యంతంగా ఇదే విధంగా రైతులు రాజు చేసే విధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి వారోత్సవాలు జరుపుతూ